అనేది ప్రధానంగా 3 అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఒకటి విద్య, వైద్యం, సామాజిక అభివృద్ధి, వీటి మీద ఆరోగ్యం. అయితే మన దగ్గర విద్యారంగానికి తీసుకుంటే అన్ని సంపదల కన్నా విద్యా సంపద శాశ్వతం. మనిషి తుదికంటూ మనిషితో కలిసి ఉండేది విద్య. ఆస్తులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఆ విద్యారంగానికి సంబంధించి మనం ఏ స్థానంలో ఉన్నాం? ప్రపంచంలో అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లోని మొదటి 1-2 స్థానాలు ఉన్నాయి. మనం ఎక్కడో 70వ స్థానంలోనూ 80వ స్థానంలోనూ మనం ఉన్నాం భారతదేశంగా. మన రాష్ట్రం కూడా అంతే పరిస్థితుల్లో ఉన్నాం. ఆ విధంగా తీసుకుంటే స్కూల్లో బడులు లేవు, అంటే మా మహిళా టీచర్స్కి, ఆడపిల్లలకు మరుగుదొడ్లు లేవు. అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రహరీ గోడలు లేవు, పందుల దొడ్డుల్లాగా తయారైనవి. ఈ మధ్య మన ఊరు మన బడి పేరుతో కొద్దిగా మార్పు జరుగుతుంది. కానీ ఇదంతా మార్చి అదేవిధంగా టీచర్ స్టూడియో రేషియో లేదు, టీచర్ అండ్ స్టూడెంట్ రేషియో లేదు. క్వాలిటీ ఉన్నటువంటి టీచర్స్ని మారుతున్న పరిస్థితులు కాదు, అనుగుణంగా వాళ్ళకి ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ అందించడంలో వైఫల్యం జరుగుతూ ఉంది. ఇటువంటి అన్నిటి వలన మన విద్యారంగంలో మన దగ్గర చదువుకునే పిల్లలు ఇతర వాళ్ళతో పోటీ పడలేకపోతున్నారు. ఆ పోటీ పడలేని దానివల్ల విద్యారంగంలో వెనకబడటం వల్ల ఇది మానవాభివృద్ధి మనకున్నటువంటి ఆ సూచికలో మనం వెనకబడటానికి అది ఒక కారణం అవుతుంది. 2014లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు విద్యారంగంలో 11% బడ్జెట్లో కేటాయిస్తే ఇప్పుడు 6% అయిపోయింది అధ్యక్ష. అది అంటే రాను విద్యారంగం పైన డబ్బులు ఖర్చు కేటాయింపులు తగ్గిస్తూ ఉన్నారు. అది మారవలసిన అవసరం ఉంది. రెండోది వ్యవసాయ రంగం అంటే మనందరూ తెలుసు, అన్నదాత. ప్రెసిడెంట్ తినే భోజనం అయినా రైతు పండించాల్సిందే. మీరు తినే భోజనం అయినా, మేము తినే భోజనం అయినా, దేశ ప్రధాని అయినా, ఎవరైనా మనిషి అయి పుట్టిన తర్వాత ఆ గుప్పిడి మెతుకుల కోసమే ఈ యుద్ధాలు వచ్చినాయి, ఈ పోరాటాలు జరుగుతున్నాయి. అంటే అల్టిమేట్గా బేస్ ఎవరంటే అన్నదాత, రైతు. కానీ ఆ రైతు గురించి ప్రాక్టికల్గా మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇంతకుముందు ఏం చేశారు, ఇప్పుడు మనం కొత్తగా ఏం చేయాలి? రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రభుత్వం ఈ రంగంలో కూడా పూర్తిగా ఫోకస్ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. వ్యవసాయ రంగాన్ని ఒక పరిశ్రమగా పరిగణించాలి. పంట పండినా పండకపోయినా సరే బీమా పథకం ఇవ్వాలి. మన బీమా పథకంలో ఉన్న దాని పెద్ద లోపం ఏంటంటే ఎండాకాలంలో అసలు పంటలే వేయకపోతే మీకు బీమా లేదు అంటారు. ఒకవేళ పంట వేస్తే మొత్తం పంట నాశనం అయిపోయినా సరే ఎక్కడో ఒక పాయింట్ తీసుకుని అక్కడ కొద్దిగా ఇస్తూ ఉంటారు. నాకు తెలిసి పంటల బీమా అనేది ఒక పుస్తకాల్లోనో పేపర్లోనో చదువుకునే తప్పితే సామాన్య రైతుకు ఎప్పుడు కూడా ఈ పంట నాకు దెబ్బతింది, నాకు పంటల బీమా వచ్చిందన్న పరిస్థితిని నేనైతే నాకు తెలిసి చూడలేదు. పెద్దలు ఏమన్నా మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళు ఏమైనా చూశారో నాకు తెలియదు. నాకైతే తెలిసి పంటల బీమా పేద రైతుకి పంటలు దెబ్బతిన్న వాళ్ళకి రాలేదు. దాన్ని ఇప్పుడు కేంద్రం కట్టట్లేదని ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు, మొత్తానికే పంటల బీమా పథకం ఆపేశారు. దీన్ని ప్రక్షాళన చేయాలి. ప్రతి నష్టానికి కూడా పైసా వచ్చే విధంగా రైతుకి ఉండే విధంగా వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని నేను కోరుతున్నాను. అదేవిధంగా పండించిన పంటకు గిట్టుబాటు ధరలు, దానికి సంబంధించి కూడా ఒక ప్రణాళిక మీరు తయారు చేసిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక సంవత్సరం పైన పెద్ద ఎత్తున పంజాబ్ రైతులు, ఉత్తరాది రైతులు పెద్ద పోరాటాలు చేశారు. మనం కూడా సంఘీభావం ప్రకటన చేశాం. అలాగే కౌలు రైతులకు భద్రత, కౌలు రైతులను గత ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష. కౌలు రైతులు కూడా ప్రధాన భాగస్వామ్యంగా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళకి రావాల్సిన రైతు బంధు కానీ, లేకపోతే వాళ్ళకి రావాల్సిన ఇతర సౌకర్యాలు కానీ, ఇంకా కౌలు రైతు భద్రత, వీటన్నిటి మీద ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా వ్యవసాయ రంగంలో ప్రాజెక్టులు వచ్చినప్పుడు మళ్ళీ వివరంగా మాట్లాడుకుందాం. కానీ మన ఫోకస్ అంతా కాళేశ్వరం లేకపోతే ఇంకేదన్నా
ప్రాణహిత చేవెళ్ళ ఈ విధంగా ఉండాలి. పెద్ద ప్రాజెక్టుల పేరుతో ఎన్ని చిన్న నీటి వనరులను విధ్వంసం చేశారో ఒకసారి చూసుకోవాలి. ఎన్ని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను విధ్వంసం చేశారో చూసుకోవాలి. కనీసం కొద్ది డబ్బులతో బాగయ్యేటువంటి మైనర్ ఇరిగేషన్ వాటిని దానిపైన శ్రద్ధ పెట్టకపోవటం వల్ల అవన్నీ కూడా ఇవాళ నాశనం అయి ఉన్నాయి. అందువలన నేనేం కోరుతా ఉన్నానంటే, పెద్ద ప్రాజెక్టులు రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. పెద్ద ప్రాజెక్టులు రావాలంటే ఆ సంవత్సరాల్లో ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ జరిగింది, ఒక చిన్న లోపం జరిగింది. ఆ లోపంతో మళ్ళీ మొత్తమే కూల్చేయాల్సిన అవసరం వస్తుందని చెప్పి నిపుణులు అంటున్నారు. నిజమేంటో వడ్డీదేంటో నాకైతే తెలియదు. దానిపైన విచారణ చేస్తామన్నారు. విచారణ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇటువంటి పెద్ద ప్రమాదాలు పోలవరం అప్పుడు కూడా అదే సమస్య వచ్చింది. పోలవరం లాంటిది ఒకవేళ కూలిపోతే ఏమైపోయిద్ది అని. అందుకని దానిపైన జాగ్రత్తగా చూస్తేనే చిన్న మన నీటి వనరులు వీటిని ఉపయోగించి స్థానికంగా ఏ మండలానికి ఆ మండలమో లేకపోతే ఏ గ్రామానికి ఆ గ్రామాన్నో అక్కడ ఆ నీటి వసతిని కల్పించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన కాళేశ్వరం సంబంధించి చాలా ఇక ఆ నీటితో చాలా భాగం వ్యవసాయం కవర్ అయినట్లు పేపర్లో వచ్చింది. కానీ అప్పుడు 2014లో మనకు 16 లక్షల బోర్లు ఉంటే ఇప్పుడు 30 లక్షల బోర్లు అయినాయి. అంటే అర్థం ఏంటి? మనకి ఆ ప్రాజెక్టుల నీళ్లు ఉపయోగంలోకి ఇంకా రాలేదు, కానీ బోర్లు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇది గమనంలో తీసుకోవాలని నేను కోరుతున్నాను. రెండోది వైద్యం, మూడో అంశం. వైద్యానికి సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు పెంచవలసిన అవసరం ఉంది. ప్రాథమిక ఆసుపత్రులు, పిహెచ్సిలు ఆ ప్రాథమిక అవసరాలను బట్టి వాటిని డెవలప్ చేయాలి. ఏ ఊరిలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఆ ప్రాథమిక హాస్పిటల్లో అక్కడే వాళ్ళకి సౌకర్యం లభించే విధంగా ఆసుపత్రుల్ని దాన్ని సంపన్నవంతంగా చేయాలి. అక్కడ మంచి డాక్టర్లను ఏర్పాటు చేయాలి. ఆ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏరియా హాస్పిటల్స్ కానీ లేకపోతే జిల్లా హాస్పిటల్స్ కానీ అక్కడ పేషెంట్ చేరిన తర్వాత మళ్ళీ బయటికి రాకుండా ఉండే విధంగా మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ని, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అలాగే ఎప్పటికప్పుడు చెక్ ఉండే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. నిమ్స్, ఈ మధ్య నేను నిమ్స్ వెళ్ళాను. నిమ్స్ గొప్ప సౌకర్యాలు ఉన్నాయి, పెద్ద ప్లేస్ ఉంది. ఉస్మానియా చూశాను, గాంధీని చూశాను. ఆ హాస్పిటల్స్ ఎందుకు మనం నిర్లక్ష్యం చేస్తున్నామో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంగా నేను కోరుతున్నాను, ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు, ఇతరులను కోరుతా ఉన్నాను. మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకున్నటువంటి భూమి, మన ప్రభుత్వ ఆసుపత్రులకు ఉన్నటువంటి భూమి మరి ఎక్కడ లేదు. అదేవిధంగా అందులో సెలెక్ట్ అయ్యే డాక్టర్లు అందరూ కూడా క్వాలిఫైడ్ డాక్టర్లే ఉంటారు. మా కేఎల్ మహేందర్ గారని మా పెద్ద నాయకుడు ఉండేవాడు. ఆయన ఎప్పుడు కూడా హీ నెవర్ విజిటెడ్ ఎనీ కార్పొరేట్ హాస్పిటల్. హీ వాజ్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ విజిటింగ్ గాంధీ హాస్పిటల్ ఎనీ ప్రాబ్లం వచ్చినా. ఆ విధంగా మీరు ఆ హాస్పిటల్స్ని డెవలప్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అలాగే వైద్యానికి సంబంధించి ఒక గొప్ప